ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ఆయన ఆశ్చర్యకరమైన సహాయం మెండుగా కలుగునుగాక. భక్తిపరుల జీవితాల్లో ఎన్నో సమయాల్లో దేవుడు ఆశ్చర్యకరంగా వారికి సహాయం చేశాడు. కారణం, వారు స్తుతించి ఆరాధించి దేవుని గణపరిచేవారుగా ఉన్నారు. మన జీవితంలో కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అడుగులు వేస్తే ఖచ్చితంగా ప్రతి విధమైన ఆటంకాలు, మొండి సమస్యలు, చీకటి శక్తుల యొక్క ప్రభావములు మన జీవితంలో నుంచి తొలగిపోతాయి. ఇది గమనించి ఈ ఉదయకాలం ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానిద్దాం. 57వ కీర్తన 8వ వచనము. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. దావీదు గారు తన జీవితంలో తన ప్రాణాన్ని మేలుకో, స్వరమండలమా సితారా మేలుకో, నేను వేకువనే లేచెదను అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయన లేచిన వెంటనే తన దగ్గరున్న వాయిద్యాలకు, తన ప్రాణమునకు చెప్పుతున్న ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధించుకోవాలి, దేవుణ్ణి స్తుతించుకోవాలి. అలాంటి దావీదు తన జీవితంలో గొప్ప జయాలు చూచాడు. మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చి ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని మీద ఆధారపడుతూ ఆయన శక్తి సామర్థ్యాల మీద ఆనుకొని మన కార్యాలు ముందుకు తీసుకువెళితే ప్రతి అడుగులో మంచి ఫలితాలు మనం చూస్తాము. ఇక నుండైనా దేవుని మీద ఆధారపడదాము. స్తుతికి ఉన్న శక్తి మరి దేనికి లేదు. ఆనాడు యెరికో కోటను దేవుని ప్రజలు కూల్చివేసినప్పుడు ఏ ఆయుధాన్ని వాడలేదు. వారు ఆ కోట చుట్టూ తిరుగుతూ దేవునికి స్తోత్రాలు చెల్లించారు, దేవుణ్ణి మహిమపరిచారు. దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ దేవుణ్ణి ఆనుకొని ఉదయకాలం దేవుని పాదాల దగ్గర గడపగలిగితే గొప్ప జయాలు మన జీవితాల్లో కలుగుతాయి. బిడ్డల జీవితాలు వెలుగుమయంగా మారుతాయి. చేస్తున్న కార్యాలు సఫలీకృతమవుతాయి. ఇంతవరకు నా జీవితంలో ఒక శుభకార్యం కూడా జరగలేదు, మా ఇంటిలో శుభకార్యం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకుని బాధపడుతున్న ప్రతి బిడ్డ కూడా వారి జీవితాల్లో వెలుగులు, శుభకార్యాలు, మహిమగల దేవుని కార్యాలు చూస్తారు. అలాంటి దీవెన మనమందరూ పొందుకున్నట్లుగా ప్రభు పాదాలు పట్టుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ ఉదయకాలం మొదలుకొని ప్రతిదినము నా తండ్రి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుచుకొని నీ పాదాల దగ్గర ప్రభువా నా స్తుతి హోమాన్ని, స్తుతి యాగాన్ని చేసే బలమైన శక్తిని నాకు అందించండి. నా హృదయాన్ని ప్రార్థించినట్లుగా, పాటలు పాడినట్లుగా, ఆరాధించినట్లుగా నా హృదయాన్ని తెరవండి తండ్రి. ఇక మీదట నేను గొప్ప కార్యాలు, మహిమగల కార్యాలు స్తుతి ద్వారా చూచినట్లుగా నా మనస్సుని స్తుతించే విధముగా ప్రేరేపించమని మహిమా ఘనత ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.